భారత్ ఏం చేసింది, పాకిస్తాన్ ఏం చేసింది అనేది మనం ఈ వీడియోలో కొంచెం చర్చించుకుందాం. ఈ దాడుల అనంతరం భారత ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దౌత్యపరంగా పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించింది. దీని ప్రకారం ఇండస్ వ్యాలీ ట్రీటీని అంటే సింధు జలాల ఒప్పందాన్ని నుంచి భారత్ వైదొలగలేదు, బట్ దాన్ని స్తంభింపజేసింది. దీనివల్ల ఏమిటంటే భారత్లో రావి, బియాస్, సట్లెజ్ నదులు, సింధు ఉపనదులు భారత్ నుంచి పాకిస్తాన్లో ప్రవేశిస్తాయి. పాకిస్తాన్ జలాలు అక్కడ ఉన్న వ్యవసాయ ప్రయోజనాల కోసం ఆ నీటిని వాడుకుంటారు. ఇప్పుడు ఆ నీటిని వదలకుండా చేసే చర్యల కోసం భారత్ సంసిద్ధమైంది. ఈ ఒక రకంగా వాటర్ ఫ్రంట్లో వార్ చేయటం అనేది భారత్ ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. ఇంతకుముందు పాకిస్తాన్ మనతో యుద్ధాలు చేసింది, 3 సార్లు మన చేతిలో చావు దెబ్బ తినింది. అప్పుడు కూడా మనం ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోలేదు. మొట్టమొదటిసారిగా కాశ్మీర్లో పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన అరాచకానికి నిరసనగా ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఇది పాకిస్తాన్ జనజీవనం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వేసవికాలం, రాను రాను వాటర్ స్కేర్సిటీ పెరుగుతుంది. పాకిస్తాన్లో భూగర్భ జలాలు అడుగంటాయి, అదొక సమస్య. అయితే మొన్న శీతాకాలంలో మంచు కూడా బాగా పడలేదు. దానివల్ల సాధారణంగా ఏంటంటే మంచు విపరీతంగా పడటం వలన నదీ జలాల్లోకి మంచు ప్రవహించి నీటి పరిణామం పెరుగుతుంది. సో వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా ఉంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ జలాలు పాకిస్తాన్లో వ్యవసాయానికి ఉపయోగపడతాయి అన్నమాట. దాదాపు 23% జీడిపిలో 23% ఈ జలాల ఆధారంగానే ఉంది. అది వ్యవసాయక ఆధారం, వ్యవసాయ ప్రయోజనాల కోసం ఈ జలాలు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే భారత్ దీన్ని అడ్డుకుంటుందో ఖచ్చితంగా అది పాకిస్తాన్ ఆ ప్రయోజనాలని దెబ్బతీస్తుంది. సో దీనిపై ఈ నిర్ణయం తీసుకోగానే పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. ఇది ఒక రకంగా మా మీద యుద్ధం ప్రకటించింది అని చెప్పింది. అంత మాత్రం చేత పాకిస్తాన్ మేము తప్పు చేశాము, మా తీవ్రవాదులు, మా గడ్డ నుంచి వచ్చిన తీవ్రవాదులు చేశారు అని పాకిస్తాన్ అనలేదు. పాకిస్తాన్ అనలేదు సరికదా. దీన్ని ఇంకా మరింత రెచ్చగొట్టే తీరులో, మరింత ఇది చేసే తీరులో రకరకాలుగా భారత్ని రెచ్చగొట్టే పనులు చేస్తోంది. దానితో ఇంకో ఏం చేసిందంటే 2 ముఖ్యమైన అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే మునీర్, ఎవరైతే పాకిస్తాన్ సైన్యాధికారి ఉన్నాడో, ఎవరి వలనైతే ఈ తీవ్రవాదులు రెచ్చిపోయి కాశ్మీర్లో దురాఘాతానికి పాల్పడ్డారో అదే మునీర్ మళ్ళీ రెండోసారి మొన్న ఇంతకుముందు మాట్లాడారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కాంక్లేవ్లో, ముస్లిం కాంక్లేవ్లో మాట్లాడారు. మళ్ళీ పహల్గాం తీవ్రవాద దాడుల తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. హిందువులు వేరు, ముస్లింలు వేరు, హిందువుల సాంప్రదాయం వేరు, ముస్లింల సాంప్రదాయం వేరు అనే పదాన్ని మాటల్ని మళ్ళీ వాడారు. అంటే ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా మునీర్ అదే ధోరణిగా వ్యవహరించారు.